నమస్తే. ప్రతి ఇంటి ఇల్లాలికి కూడా ఈ టిప్స్ అనేవి ఖచ్చితంగా ఉపయోగపడతాయి. ఇడ్లీ చేయడం చాలా ఈజీ, కానీ వాటి గిన్నెలు క్లీన్ చేయాలంటే ఇబ్బంది పడతాం. అయితే మనము ఇలా స్క్రబ్బర్ తో ఇడ్లీ పాత్రలను క్లీన్ చేసామనుకోండి, దానికి మొత్తం కూడా ఇలా అంటేసుకుంటుంది. మళ్ళీ స్క్రబ్బర్ ని క్లీన్ చేయాలి, ఇలా డబుల్ పని అనేది అవుతూ ఉంటుంది. వేస్ట్ గా ఉన్న ఒక ఇలా టూత్ బ్రష్ ని తీసుకొని ఇలా నానబెట్టుకున్న ఇడ్లీ పాత్రలన్నిటిని ముందుగా మనము ఈ బ్రష్ తోటే క్లీన్ చేసుకోవాలి. ఇలా క్లీన్ చేసుకోవడం వలన మనకి చేతికి అంటుకోకుండా, స్క్రబ్బర్కి అంటుకోకుండా ఉండటం వలన మన పని అనేది చాలా సులువైపోతుంది. ఇలా అన్ని ఇడ్లీ పాత్రలన్నిటిని కూడా ఈ బ్రష్ తోటే క్లీన్ చేసుకున్నాక ఈ ఇడ్లీ పాత్రల పైన కొద్దిగా విమ్ లిక్విడ్ ని వేసి మళ్ళీ టూత్ బ్రష్ తో కానీ లేదా స్క్రబ్బర్ తో క్లీన్ చేసుకున్నాం అనుకోండి, ఇడ్లీ పాత్రలు అనేవి చాలా నీట్గా అవటమే కాకుండా మన పని కూడా చాలా వరకు తగ్గిపోతుంది. ముందుగా బకెట్లో కొన్ని వాటర్ని పట్టిన తర్వాత అయిపోయిన షాంపూ ప్యాకెట్లు ఉంటాయి కదండి, అవి వేస్ట్ అని పాడేస్తాం. కానీ వీటిని కూడా మనము ఎలా యూజ్ చేసుకోవాలంటే ఇలా సీజర్తో వీడియోలో చూపించిన మాదిరిగా అన్నిటినీ కూడా ఇలా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలి. వీటన్నిటిని కూడా వాటర్లో కొద్దిగా మిక్స్ చేసామనుకోండి, నురుగా అనేది వస్తుంది. చూసారు కదండి, మనము ప్రతిరోజు ఇల్లు తుడిచే ఇలా మాప్ని ఈ వాటర్లో బాగా ఇలా ఒక 2-3 టైమ్స్ పాటు ఇలా గట్టిగా అనేసామనుకోండి, దాంట్లో ఉండే దుమ్ము కానీ ధూళి మురికి అంతా కూడా ఈ వాటర్లోకి వచ్చేస్తుంది. వాటర్ చూసారు కదండి ఎంత మురికి వచ్చిందో. ఇప్పుడు ఈ మాప్ అనేది చాలా నీట్గా మంచి సువాసన అనేది వస్తుంది. చిన్న చిన్న హోల్స్ ఉన్న బుట్టీలు ఉంటాయి కదండి, దీంట్లో ఆనియన్స్ని కానీ లేదా వెల్లుల్లిని, ఆలులను మనం స్టోర్ చేసుకుంటాము. చాలా రోజుల పాటు ఫ్రెష్గా ఉంటాయి. మన ఇంట్లో రైస్ బ్యాగులు చాలా ఉంటాయి కదండి, వాటిని ఇలా బుట్టీలో కరెక్ట్ సైజు చూసి కట్ చేసుకొని దీంట్లో ఇలా ప్రతిసారి మలుచుకొని వేసుకున్నాక దీంట్లో ఆనియన్స్ని కానీ మనం కావాల్సినవన్నీ కూడా స్టోర్ చేసుకోవడం వలన ఇలాంటి బుట్టీలని ప్రతిసారి కడగాల్సిన పని లేకుండా ఈ రైస్ కవర్లన్నీ క్లీన్ చేసుకుంటే సరిపోతుంది. కందిపప్పును మనము సరుకులు తెచ్చుకున్నాక ఇలా ఒక బాక్స్లో స్టోర్ చేసుకుంటామండి. కానీ వింటర్ సీజన్ కాబట్టి చెమ్మ అనేది ఎక్కువగా వస్తుంది. ఇలా ఒక బిర్యానీ ఆకును వేసి స్టోర్ చేసుకున్నామనుకోండి, తడి అనేది లేకుండా పురుగు పట్టకుండా చాలా రోజుల పాటు ఫ్రెష్గా ఉంటుంది. గిన్నెల సోపు అయిపోయిన వెంటనే ఇలా ఒక సోప్ని తీసుకొని మళ్ళీ యూజ్ చేస్తాం కదండి. 10 రూపీస్ది కానీ 5 రూపీస్ సోప్ని యూజ్ చేసేటప్పుడు డైరెక్ట్గా ఒక్క సోప్ని వెయ్యకుండా ఇలా ఒక సోప్ని తీసుకొని మనము గోడ అంచుల వెంబడి మధ్యలోకి ఇలా గట్టిగా అన్నామనుకోండి, క్రాక్ వస్తుంది. అప్పుడు మనము దీంట్లో ఉండే హాఫ్ సోప్ని మాత్రమే యూజ్ చేసుకున్నాం అనుకోండి, మన డబ్బులు ఆదా అవటమే కాకుండా సబ్బు అనేది త్వరగా అరిగిపోకుండా చాలా రోజుల పాటు మనము ఈ గిన్నెల సోప్ని యూజ్ చేసుకోవచ్చు. దేవుని గదిలో ఇలా పంచపావులో పసుపు కుంకుమ వేస్తాం, కానీ ఒక్కొక్కసారి పురుగు పడుతుందండి. ఇలా కర్పూర బిళ్ళను పసుపు కుంకుమలో వేసామనుకోండి, మంచి సువాసనతో పాటు పురుగు పట్టకుండా ఉంటుంది. మన ఇంట్లో ఇలాంటి ఎక్స్ట్రా పిల్లోస్ ఉంటాయి కదండి, వాటికి మన ఇంట్లో వేస్ట్గా ఉన్న టీషర్ట్స్ ఉంటాయి కదా, ఇలా పిల్లో కవర్కి వేసేసామనుకోండి దుమ్ము పట్టకుండా ఉంటుంది. అంతే కదండి, మనము ఎప్పుడైనా హెయిర్కి ఆయిల్ పెట్టుకున్నప్పుడు ఇలా పిల్లో కవర్కి మొత్తం కూడా ఆ నూనె మరకలు అనేవి అంటుకుంటాయి కదా, ఇలా పాడైపోయిన ఒక టీషర్ట్ని వేసామనుకోండి, పిల్లో కవరు ప్రతిసారి క్లీన్ చేయాల్సిన పని లేకుండా ఇలా నీట్గా ఉంటుంది. ఇలాంటి పెద్ద పెద్ద సీజర్స్ని మనము బ్లౌజ్ కటింగ్కి కానీ లేదా ఇంకా దేనికైనా యూజ్ చేసినప్పుడు ఒక్కొక్కసారి అవి ఇలా గట్టిగా అయిపోతాయండి. ఇలా కొద్దిగా వ్యాజ్లని మనము ఆ స్క్రూ మధ్యలో అప్లై చేసామనుకోండి, అప్పుడు ఎక్కడ కూడా స్ట్రక్ అవ్వకుండా ఇలా స్మూత్గా మనము ఏది కటింగ్ చేసినా కూడా చాలా నీట్గా వస్తుంది. కొబ్బరి చీపురుని మనము చేత్తో పట్టుకొని ఊడ్చేటప్పుడు ఆ పుల్లలు అనేవి చేతికి గుచ్చుకుంటూ ఉంటాయండి. ఇలా ఒక సాక్స్ని తీసుకొని ఇలా పై భాగంలో మనము ఈ సాక్స్ను వేసి అప్పుడు మనము బాత్రూమ్ క్లీన్ చేసినా కానీ ఇల్లు క్లీన్ చేసుకున్నా కానీ మన చేతులు అనేవి నొప్పి పెట్టకుండా గుచ్చుకోకుండా క్లీన్ చేసుకోవచ్చు. మ్యాచ్ బాక్స్ మనము వింటర్ సీజన్లో కొద్దిగా తడి అనేది ఉండటం వలన ఫైర్ అనేది సరిగా రాదండి. కొన్ని బియ్యపు గింజలను ఈ మ్యాచ్ బాక్స్లో వేసామనుకోండి, తడినంతా కూడా అబ్జర్వ్ చేస్తుంది కాబట్టి ఫైర్ అనేది చాలా ఈజీగా వస్తుంది. రాళ్ళ ఉప్పు ఉంటుంది కదండి, ఇలా ఒక బాక్స్లో వేసుకున్నప్పుడు అది తడి తడిగా అయ్యి అంత తేమ అనేది వచ్చేస్తుంది. మనము ముందుగా ఇలా రాళ్ళ ఉప్పును ఒక బాక్స్లో వేసుకునేటప్పుడు తడి లేకుండా ఒక టిష్యూ పేపర్తో క్లీన్ చేసుకోవాలి.
ఆ తర్వాత దాంట్లో ఒక టిష్యూ పేపర్ని పరిచి మనము ఈ రాళ్ళ ఉప్పుని వేసుకున్నాం అనుకోండి, ఆ టిష్యూ పేపర్ అనేది ఇలా వాటర్ని పూర్తిగా పీల్చేస్తుందండి. వర్షాకాలంలో కానీ ఇలా చలికాలంలో ఈ టిప్ అనేది చాలా బాగా యూజ్ అవుతుంది. ఇంట్లో ఉండే దువ్వెనలను ఇలా బాగా జిడ్డు పట్టినప్పుడు మనము వాటర్తో క్లీన్ చేయాల్సిన పని కూడా ఉండదండి. నేను ఇక్కడ మైదా పిండిని కానీ కార్న్ఫ్లోర్ పిండిని లేదా బియ్యం పిండి ఏ పిండినైనా వేసుకోవచ్చండి. ఇలా దువ్వెనల పైన మనము కొద్దిగా ఇక్కడ నేను కార్న్ఫ్లోర్ పిండిని వేసానండి. వేసిన తర్వాత పాడైపోయిన ఒక టూత్ బ్రష్ని తీసుకొని ఈ పిండితో సహా మనము క్లీన్ చేసుకున్నాం అనుకోండి, దువ్వెనలో ఉండే జిడ్డు అనేది పూర్తిగా వచ్చేస్తుంది. చూసారు కదండి పిండి అనేది ఎంత వైట్గా ఉండేనో. ఇప్పుడు దాంట్లో ఉండే డస్ట్ వలన ఇలా పిండి కూడా పూర్తిగా నల్లగా మారిపోయింది. ఆ తర్వాత మనము ఒక పొడి క్లాత్తో ఈ దువ్వెనలను క్లీన్ చేసుకున్నాం అనుకోండి, దువ్వెనలో ఉండే జిడ్డు అనేది పూర్తిగా పోవటం వలన మళ్ళీ నీట్గా కనబడతాయి. మన చేతికి ఎర్రగా అయినప్పుడు కానీ ఏదైనా బొబ్బ వచ్చినప్పుడు మనము ఏదైనా పని చేసినా కూడా చాలా నొప్పి పెడుతుంది అండి. ఇలా చిన్న బెలూన్ ఉంటుంది కదండి, మనకి దెబ్బ తాకిన ప్లేస్లో ఈ బెలూన్ని వేసుకొని మనము గిన్నెలను క్లీన్ చేసినా కానీ లేదా ఏ పనిని చేసుకున్నా కూడా మనకి ఆ చేతి వేలు అనేది నొప్పి పెట్టకుండా పనులను కూడా చాలా ఈజీగా చేసుకోవడానికి వీలవుతుంది. ₹1 ఖర్చు పెట్టకుండా బ్యాండేజ్ కూడా కొనాల్సిన పని లేదు. మన చేతి వేలకు ఉండే గోర్లు అనేవి ఎక్కువగా పెరిగినప్పుడు నెయిల్ కట్టర్తో కట్ చేసుకుంటాం కదండి. అయితే ఒక్కొక్కసారి అవి బయటకి కిందికి పడిపోతాయి. ఇలా ఒక బిర్యానీ బాక్స్ని కానీ వేస్ట్గా ఉన్న ఒక బాక్స్ని తీసుకొని దాంట్లో మనం నెయిల్ కట్టర్తో ఇలా గోర్లన్నీ కట్ చేసుకున్నాం అనుకోండి, అవి బయట పడకుండా ఈ బాక్స్లోనే పడతాయి. మనము వీటిని డైరెక్ట్గా డస్ట్బిన్లో కానీ సింక్లో కానీ వేసుకోవచ్చు. ఇంట్లో ఇలాంటి చాక్ పీస్లు ఉన్నాయండి. వైట్ కలర్ చాక్ పీస్లను మాత్రమే తీసుకోవాలండి. ఇలా ఒక బాక్స్లో చాక్ పీస్ని వేసిన తర్వాత కంఫర్ట్ ఉంటుంది కదండి వాషింగ్ మిషన్లో వేసేది, ఈ చాక్ పీస్ పైన కొద్దిగా కంఫర్ట్ని వేసేయండి. ఈ చాక్ పీస్ని మనము ఈ కంఫర్ట్లోనే ఒక 2-3 మినిట్స్ పాటు అలాగే ఉంచేసామనుకోండి, కొద్దిగా అబ్జర్వ్ అనేది చేస్తుంది. ఇలా 2 నిమిషాల తర్వాత మనము ఈ చాక్ పీస్ని తీసుకొని ఈ చాక్ పీస్ని మనము ఏదైనా ఒక క్యాప్లో కానీ లేదా ఒక బాక్స్లో పెట్టేసి వాష్రూమ్లో ఫ్లష్ ట్యాంక్ కాడ కానీ లేదా విండో కాడ మనము ఈ చాక్ పీస్ని పెట్టేసామనుకోండి, వాష్రూమ్ నుంచి ఎలాంటి బ్యాడ్ స్మెల్ రాకుండా మంచి సువాసన అనేది వస్తుంది. చట్నీ డబ్బాలు కానీ ఇలాంటి కిసాన్ జామ్ బాక్సులు ఉంటాయి కదండి, మనము చేతి పెట్టి స్క్రబ్బర్తో క్లీన్ చేయలేకపోతాము. దీంట్లో కొద్దిగా సర్ఫును వాటర్ని అలాగే కొద్దిగా వంట సోడాను వేసి క్యాప్ను పెట్టేసి 2-3 సార్లు బాగా షేక్ చేసామనుకోండి, దాంట్లో ఉండే చట్నీ కానీ కిసాన్ జామ్ అనేది పూర్తిగా బయటికి వచ్చేస్తుంది. ఇందులో వంట సోడా వేయటం వలన కానీ చట్నీ వాసన కానీ ఎలాంటి స్మెల్ అనేది రాకుండా ఉంటుంది. మరొకసారి మనము ఫ్రెష్ వాటర్తో క్లీన్ చేసుకున్నాం అనుకోండి, ఇలాంటి గాజు సీసాలు అనేవి నీట్గా అవటమే కాకుండా ఎలాంటి స్మెల్ లేకుండా చాలా ఫ్రెష్గా ఉంటాయి. ఈ యూస్ఫుల్ టిప్స్ మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి కానీ రిలేటివ్స్కి షేర్ చేయండి. మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.